జ్ఞాన ప్రదాతలు అయినటువంటి నాగర్ కర్నూలు జిల్లా గణిత శాస్త్ర ఉపాధ్యాయ మిత్రులందరికీ శుభోదయం, శుభాకాంక్షలు, శుభాభినందనలు. Congratulations to Telangana Mathematics Forum for organizing such a wonderful program, and my heartfelt 4-6 and 1-4-3. 4 అంటే గుడ్, 6 అంటే మార్నింగ్, 4-6 అంటే గుడ్ మార్నింగ్, 1 అంటే ఐ, 4 అంటే లవ్, 3 అంటే యూ, 1-4-3 అంటే ఐ లవ్ యూ. అందుకనే నెంబర్స్తో మీకు గ్రీటింగ్స్ చెప్పిన ఇద్దరు బిచ్చగాళ్ళు కలిస్తే ఏం మాట్లాడుకుంటారంటే, అరే నిన్న సాయిబాబా గుడికి వెళ్ళిరా, బ్రహ్మాండమైన చక్కెర పొంగల్ పెట్టిరు, అసలు ఎంత అయినా ఇంకా తినాలనిపిస్తుంది అని ఒకరు చెప్తారు. ఇంకొకరు, నేను మసీద్ దగ్గరికి వెళ్ళినా ఎవరో మహానుభావుడు వచ్చిండు, కట్టలు తీసి పంచుతాను, 100 రూపాయలు ఒక్కొక్కరికి ఇచ్చిండ్రు. అదాని అంబానీ కలిస్తే ఏం మాట్లాడుతున్నాను. నేను సింగపూర్లో టౌన్షిప్ కడుతున్నాను, అక్కడంటే నేను మలేషియాలో ఎయిర్పోర్ట్ కడుతున్నాను. అట్లా ఇద్దరు మేధావులు కలిస్తే ఎట్లా ఉంటారు, ఇద్దరు మ్యాథమెటిషియన్లు కలిస్తే ఎట్లా ఉంటారు, ఏం మాట్లాడుకుంటారు అంటే వాళ్ళు మ్యాథమెటిక్స్ గురించే మాట్లాడతారు. అందుకే అసలు నేను ఎక్కడా చూడలేదు నాగర్ కర్నూలు జిల్లాలో మ్యాథమెటిక్స్ ఫోరం ఉన్నంత యాక్టివ్గా ఎక్కడా లేదు మిత్రులారా. ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ అండ్ కంటిన్యూస్లీ పార్టిసిపేటింగ్ ఇన్ దిస్ ప్రోగ్రామ్ since last 3 years. So as a mathematics faculty family member, I am very happy. That's why I came all the way from Hyderabad to meet our family members. మనకు తెలియని విషయాలు ఏమి ఉండవు, కాకపోతే డోల్ పోయి మధ్యలో చెప్పుకున్నట్టు మన కష్టాలు, సుఖాలు, బాధలు, బాధ్యతలు ఒకరితో ఒకరు పంచుకుంటే అదొక సంతోషం. అసలు ఈ సీనుకు ఈ మ్యాథమెటిక్స్ ఫోరం వాళ్ళకు పండుగ రోజు కూడా పాత కూరైనా సార్ అన్నట్టు ఏదో ఒక సెమినార్ పెడితే ఇప్పుడు కూడా కొంచెం రిలాక్స్ కాకుండా మళ్ళీ ఈ ఓవర్ డ్యూటీ ఇదే సార్ సెమినార్ పెట్టి లేవకుండా కూర్చోలేదు, మాకు ఇది ఈ పని ఏంటి అని కొందరు అనుకోవచ్చు. కానీ నిజంగా మనకు సీన్ లాంటి అద్భుతమైన చరిత్ర నాకు తెలుసు, చాలా మంది మిత్రులు మిగతా వాళ్ళకి తెలియదు. కానీ నాగర్ కర్నూలు జిల్లాలో ఉన్న మ్యాథమెటిక్స్, హ్యాట్స్ ఆఫ్ టు యువర్ కమిట్మెంట్ అండ్ హ్యాట్స్ ఆఫ్ టు యువర్ ప్యాషన్ ఫర్ ద టీచింగ్ ప్రొఫెషన్ మై డియర్ ఫ్రెండ్స్. ఎందుకంటే నాకు తెలిసిన ఈ రోజులలో టీచర్స్కు వినే ఓపిక అనేది తగ్గిపోతుంది. వన్స్ వీ హ్యావ్ బికమ్ టీచర్స్ వీ స్టాప్ లిసనింగ్ అండ్ స్టార్ట్ టాకింగ్. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, టీచర్ అంటే లైఫ్ లాంగ్ లర్నర్. వెన్ వీ స్టాప్ లర్నింగ్, దట్ వెరీ మూమెంట్ యు ఆర్ నో మోర్ ఏ టీచర్. ఎందుకంటే ఒక అతన్ని మరణశిక్ష పడితే రాత్రికి ఏమి కోరిక అని అడుగుతారు. అడిగితే ఓ పుస్తకం తెచ్చి అని చదువుకుంటాను. అదేంటా రేపు ఎట్లా చేస్తావు, నువ్వు ఇప్పుడు పుస్తకం చదివి కొత్త చేసేదేమో. సో ఐ వాంట్ టు డై మోర్ వైజ్లీ అని. మై డియర్ ఫ్రెండ్స్, మీ అందరికీ తెలుసు భాగవతంలో చావు గురించి ముందే తెలిసిన వ్యక్తులు చాలా తక్కువ మంది ఉంటారు. కంసుడు 30 ఏళ్ళ తర్వాత చస్తావురా అని ఆకాశాన్ని పలికితే రోజు చచ్చుకుంటూ బతికాడు ఆ భయంలో. పరీక్షిత్తుకు వారం రోజులలో పాము కరిచి చచ్చిపోతామని తెలుసు. ఈ వారం రోజుల టైం ఉంది నాకు,
నా జీవితాన్ని ఎట్లా ఉద్ధరించుకోవాలని చెప్పి పరితపించి ఒక గురువును ఆశ్రయించి 7 రోజులు ఆ భగవత్ జ్ఞానాన్ని విని జన్మ తరింప చేసుకున్నాడు. అంటే జీవితం ద పర్పస్ఫుల్ వర్క్. అందుకే ఈరోజు మన మిత్రులను చూస్తే నాగర్ కర్నూలు జిల్లా మ్యాథమెటిక్స్ ఫోరం దే ఆర్ డూయింగ్ వండర్ఫుల్ పర్పస్ఫుల్ వర్క్. మన సీను ప్రౌడ్ ఆఫ్ సీను మన మధ్యలో సార్థక నామధేయుడు మరి కృష్ణసారి ఎట్లా సార్థక శ్రీనివాసన్ పేరు పెట్టిండో ఈరోజు అభినవగా మరొక శ్రీనివాస రామానుజన్ లాగా మన జిల్లాకు మనకు రాష్ట్ర స్థాయి జాతీయ స్థాయిలో మనకు గర్వించదగ్గ అవార్డులు పొందుతున్నాడు. రియల్లీ ఈజ్ వి అప్రిషియేట్ యువర్ కంట్రిబ్యూషన్ టువర్డ్స్ ద ఫీల్డ్ ఆఫ్ మ్యాథమెటిక్స్. సార్ అసలు అట్లాంటి మన ఘాటి రామానందన్ గురించి తెలుసు. వెరీ సూన్ వీఆర్ గోయింగ్ టు సెలబ్రేట్ నేషనల్ మ్యాథమెటిక్స్ డే. మీ అందరికి తెలుసు ద లాస్ట్ మీట్ ఆఫ్ రామానందన్ అండ్ హార్టీ. అవి సెకండ్ వరల్డ్ వార్ ఇంచుమించు అయిపోయిన రోజులు. చాలా ప్రమాదకరంగా ఒక దేశం పైన దాడి చేస్తున్నాయి. విమానం ఎగిరితే అది సురక్షితంగా చేరే పరిస్థితి లేదు, ఎవరైనా కూల్చేయచ్చు. అలాంటి పరిస్థితిలో కూడా హార్డీ భారతదేశానికి రామానుజన్ చివరి చూపులలో చూడాలని రావడం, రామానుజన్ పట్ల వాళ్ళకున్న గౌరవం మనకు తెలియజేస్తుంది. మిత్రులారా, వచ్చిన తర్వాత ఏం మాట్లాడుతున్నారో మనకు తెలుసు. మామూలుగా అయితే పలకరించుకుంటారు, కానీ మ్యాథమెటిషియన్స్ పలకరించుకుంటే మాటలు ఉండవు, అది సంఖ్యలలో ఉంటాయి. అందుకనే ఏం మాట్లాడాలో తెలియక ఆ దరిద్రం కారు నా మిత్రుడు ప్రాణాపాయ స్థితిలో ఉండడాన్ని చూపించడానికి ఒక అన్ఫార్చునేట్ కార్లో వచ్చిన 1729 అని చెప్పడం, ప్రాణం పోయే పరిస్థితి, 1-2 రోజుల్లో చనిపోయే పరిస్థితిలో కూడా రామానుజన్ ఎంత గణిత శాస్త్ర పరిజ్ఞానమో మనకు తెలియజేస్తుంది. ఆ టైంలో కూడా శరీరం సహకరించకపోయినా చావు బతుకుల మధ్య ఉండి కూడా సంఖ్యల పట్ల ఆయనకు ఉన్నటువంటి పరిజ్ఞానము మనకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఆయన ఏం చెప్తాడు, నో హార్టీ, ఇట్ ఈస్ నాట్ ఎ బ్యాడ్ నెంబర్, ఇన్ ఫ్యాక్ట్ ఇట్ ఈస్ ఎ వండర్ఫుల్ నెంబర్, ఇట్ ఈస్ ద స్మాలెస్ట్ నెంబర్ విచ్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ యాజ్ ద సమ్ ఆఫ్ 2 క్యూబ్స్ ఇన్ 2 డిఫరెంట్ వేస్ అని చెప్పి అందరూ, అంటే కంప్యూటర్ కంటే ఫాస్ట్గా ఒక సంఖ్య గురించి, అంటే అది 1729 అంటే 1 నుంచి 2, 3 లక్ష కోట్లు ప్రతి నెంబర్ కూడా రామానుజన్కి స్నేహితులే. ఆయన సంఖ్యలన్నీ ఆయనకు మిత్రులే, సమీకరణాలన్నీ ఆయనకు కుటుంబ సభ్యులే. ఆ విధంగా సమస్యలు ఆయన సమాజంగా నిశ్వాసం మొత్తం గణిత శాస్త్రానికి అంకితం చేసిన మహానుభావుడు శ్రీనివాస రామానుజన్. అందుకే అట్లాంటి ట్రూ మ్యాథమెటిషియన్స్ మన దగ్గర ఎంతో మంది ఉన్నారు మిత్రులారా. అందుకే ఎట్లా మ్యాథమెటిక్స్ లో యు ఫీల్ ఇట్, బ్రీత్ ఇట్, ఫిల్ యువర్ ఎవ్రీ సెల్ ఆఫ్ యువర్ బాడీ విత్ దట్ మ్యాథమెటిక్స్ ఆర్ కాన్సెప్ట్, దట్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ సక్సెస్ అన్నట్టు ఆ మ్యాథమెటిక్స్ లో మొత్తం మునిగిపోయి జీవితమే మ్యాథమెటిక్స్ గా బ్రతికినటువంటి మహానుభావులు మనందరికీ ఆదర్శవంతులు ఎంతో మంది ఉన్నారు. వాళ్ళ గురించి మనం మాట్లాడుకోవాల్సిన చక్కటి అవకాశం మిత్రులారా. ఈ మధ్య ఓ ఫేమస్ సినిమా వచ్చింది, చాలా ఫేమస్ డైలాగ్ ఉంది, పుష్ప అంటే ఫైర్ అనుకుంటువా, ఏంటి ఫైర్ కాదు వైల్డ్ ఫైర్ అంటాడు. అది దిగుమాల డైలాగ్, ఇది వరల్డ్ ఫేమస్. కానీ వాట్ ఈస్ రియల్ డైలాగ్ అంటే, మ్యాథ్స్ అంటే మజాక్ అనుకుంటువా, మ్యాథ్స్ అంటే మ్యాజిక్ అనుకుంటువా? నో మై డియర్ ఫ్రెండ్, వాట్ ఈస్ మ్యాథ్స్? మ్యాథ్స్ ఈజ్ లాజిక్, మ్యాథ్స్ ఈజ్ రీజనింగ్, మ్యాథ్స్ ఈజ్ రేషనల్ థింకింగ్. మ్యాథమెటిక్స్ అంటే అట్లాంటి ఒక అద్భుతమైనటువంటి సబ్జెక్ట్. కాబట్టి మ్యాథమెటిక్స్ ఇస్ ఎంటైర్లీ డిఫరెంట్ ఫ్రమ్ అదర్ సబ్జెక్ట్స్. మిగతావి చూస్తే వింటే వస్తాయి, కానీ మ్యాథమెటిక్స్ ఒక్కటే చూసి వింటే మాత్రమే సరిపోదు, చేస్తేనే వస్తుంది. ఎందుకంటే దిస్ ఈజ్ రియల్ ఎడ్యుకేషన్.
ఇట్ ఈస్ ఎన్ ఆర్ట్, ఇట్ ఈస్ ఎ స్కిల్. ఎందుకంటే ఒక్కసారి వస్తే అది పోయేది చదువు కాదు. ఇందాక చెప్పినట్టు వాట్ ఈజ్ ఎడ్యుకేషన్ అంటే ఏ ప్రళయానికి లొంగనిది, ఏ దోపిడీకి దొరకనిది, అన్నదమ్ములు పంచుకొనిది, అధికారులు గుంజుకొనిది, తరగకుండా పెరిగేది, చివరి దాకా నీతోనే ఉండేది, వెల కట్టలేని ధనం విద్యాధనం. అది నిజంగా దేనికి వర్తిస్తుంది అంటే ఒక గణిత శాస్త్రానికి అక్షరాల వర్తిస్తుంది. మై డియర్ ఫ్రెండ్స్, ఒక పద్యం, ఒక పాట, ఒక కథ నేర్చుకుంటే కొన్ని రోజుల తర్వాత మర్చిపోయే అవకాశం ఉంది. కానీ మ్యాథమెటిక్స్ ఇస్ ఎ స్కిల్. సైకిల్ తొక్కడం, స్విమ్మింగ్ చేయడం, డ్రైవింగ్ చేయడం నేర్చుకుంటే జీవితాంతం గుర్తుంటుంది, చివరి దాకా మనతోనే ఉంటుంది. అదేవిధంగా ఒక మ్యాథమెటిక్స్, ఒక కాన్సెప్ట్ కావచ్చు, ఒక ఆపరేషన్ కావచ్చు, కూడడం, తీసివేయడం, ఏదైనా మనం నేర్పిస్తే అది మర్చిపోవడం అన్నది జరగదు. అందుకనే మ్యాథమెటిక్స్ అంటే ఒక అద్భుతమైనటువంటి ప్రక్రియ మై డియర్ ఫ్రెండ్స్. అందుకనే నేర్చుకోవాలి. నేర్చుకుంటే అది మన జీవితాంతం మనల్ని ఉద్ధరిస్తుంది, మనతోనే ఉంటుంది. అట్లాంటి అద్భుతమైన మ్యాథమెటిక్స్కు మనం టీచర్ల మేరకు ఫీల్ ప్రౌడ్ బీయింగ్ మ్యాథమెటిక్స్ టీచర్స్. మనందరికీ తెలుసు పని ఎక్కువ, ఫలితం తక్కువ. అయినా మనం బాధపడం, దొరుకునేటువంటి సేవ అని సంతోషంగా మనం పిల్లలకు మ్యాథమెటిక్స్ చెప్తున్నాం. ముక్కోటి దేవతలకు ముక్కులు ఇవ్వకున్నా, ముక్కు మూసి ఒంటరిగా తపము చేయకున్నా, పిల్లలే దేవుళ్ళని పాఠాలు చెప్పుకునే వాళ్ళు మ్యాథమెటిక్స్ టీచర్స్. తరగతి గదిలో తరించిపోయే వాళ్ళు మ్యాథమెటిక్స్ టీచర్స్. మెంటల్ అండ్ ఫిజికల్ వర్క్ కూడా లెక్క లేకుండా టీచింగ్ మ్యాథమెటిక్స్ రిక్వైర్స్ బోత్ మెంటల్ అండ్ ఫిజికల్ యాక్టివిటీ. 5 పీరియడ్లు మనం పాఠం చెప్తే చాక్ పీస్ పట్టుకొని 30 సార్లు బోర్డు మీద రాసి చూడవలసి వస్తుంది. ప్రాబ్లం బోర్డు మీద రాసిన తర్వాత అది చేయడంలో ఎక్కడైనా పొరపాటు జరిగితే చెమటలు కారుతాయి. కానీ మిగతా సబ్జెక్ట్స్ పుస్తకం పట్టుకొని చదివితే సరిపోతుంది, అర్థం కాకపోతే స్కిప్ అయ్యి పేరెంట్ వెళ్ళిపోతుంది. కానీ మన వరకు అట్లాంటిది కాదు. ఇట్ ఈస్ ఎ ఛాలెంజ్. ఎవ్రీ ప్రాబ్లమ్ ఇస్ ఎ ఛాలెంజ్ ఫర్ ఎ టీచర్. హౌ టు ఎక్స్ప్లెయిన్, హౌ టు మేక్ ఇట్ అండర్స్టాండ్ ఫర్ ద స్టూడెంట్స్. అట్లాంటి ఛాలెంజ్ ఫేస్ చేస్తున్నటువంటి మ్యాథమెటిక్స్ టీచర్స్. మ్యాథమెటిక్స్ అంటే జీవితంలో అనేక విధాలుగా మ్యాథమెటిక్స్ మన జీవితాన్ని కూడా అది దాని ఒక సిస్టమేటిక్ వే ఆఫ్ లైఫ్కు మనల్ని మార్చుతుంది. అందుకే AAA మ్యాథమెటిక్స్ ఈజ్ అజంప్షన్, mathematics is assertion, mathematics is analysis. PP mathematics ante planning, preparing and performing. SSS systematic, synthetic and SSS కూడా మనం mathematics చెప్పుకోవచ్చు. అదే విధంగా RR reasoning, rational thinking and రియాలిటీ దగ్గరగా ఉంటుంది. ఇది అద్భుత కల్పన కాదు. CCCగా చెప్పుకోవచ్చు. మ్యాథమెటిక్స్ ఈజ్ కంపేరింగ్, కనెక్టింగ్ అండ్ క్యాల్కులేటింగ్. ఇవన్నీ మ్యాథమెటిక్స్ తెలియకుండానే మన జీవితాన్ని నేర్పుతుంది. ఒలింపిక్స్లో హిట్లర్ కబడ్డీ ఆటను చూసి చాలా మెచ్చుకుంటాడు. అద్భుతమైన ఆట, రూపాయి ఖర్చు లేదు, ఎకరాల గ్రౌండ్ అవసరం లేదు, భారతీయులు ఇంత అద్భుతమైన ఆటలు కనిపెట్టారు. కబడ్డీ ఆడిన వారికి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మ్యాథమెటిక్స్ చేసిన వారికి కూడా ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఎందుకంటే నిరంతరం సమస్యలతో పోరాడడం, సమస్యలకు పరిష్కారాలను చూపడమే మ్యాథమెటిక్స్. కాబట్టి జీవితం కూడా ఆ విధంగానే మ్యాథమెటిక్స్ టీచర్ తీసుకుంటాడు. మ్యాథమెటిక్స్ విద్యార్థికి తెలియకుండానే జీవితంలో సమస్యలను ఎట్లా ఎదుర్కోవాలి, పరిష్కారాలు ఎట్లా కనిపెట్టాలనే జీవిత సత్యాన్ని కూడా మనకు ఈ మ్యాథమెటిక్స్ నేర్పిస్తుంది. మిత్రులారా, ఒక అద్భుతమైన ఈ మ్యాథమెటిక్స్ మనకు అనేక విషయాలను నేర్పించి జీవితాన్ని కూడా ఒక సక్రమమైన మార్గంలో మనం నడిపించుకోవడానికి ఇది పనిచేస్తుంది. మిత్రులారా, అయితే జ్ఞానం, మ్యాథమెటిక్స్ ఈజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ నాలెడ్జ్, అబ్సల్యూట్ నాలెడ్జ్. సర్వేంద్రియాణం
నయనం ప్రధానం అని పెద్దలు చెప్తే, సకల శాస్త్రానం గణితం ప్రధానం అని చెప్పచ్చు. గణిత శాస్త్ర లేకుండా ఏ శాస్త్రం కూడా మనకు కనిపించదు. అందుకే మ్యాథమెటిక్స్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ ఫాదర్ ఆఫ్ ఆల్ సైన్సెస్. ఇట్ ఈస్ ఆన్ ద టాప్, ఇట్ ఈస్ ద క్రౌన్ ఆఫ్ ఆల్ సబ్జెక్ట్స్ అని చెప్పుకోవచ్చు. అది మకుటాయమానం. మ్యాథమెటిక్స్ అన్నది అన్ని విషయాల కంటే ఇది ఒక మకుటాయమానం. అలాంటి గొప్ప సబ్జెక్ట్స్ను మనం నేర్పిస్తూ ఉన్నాం. మరి జ్ఞానానికి వాట్ ఈస్ ద సోర్స్ ఆఫ్ నాలెడ్జ్ అని ఆలోచిస్తే, సత్యం, జ్ఞానం, అనంతం, బ్రహ్మ. ఈ క్రియేషన్, క్రియేటర్, యూ కెనాట్ సపరేట్ బోత్. ఎందుకంటే వితౌట్ క్రియేటర్ దేర్ ఇస్ నో క్రియేషన్. కాబట్టి ఈ మొత్తం సమస్త ప్రకృతి, ఈ ప్రపంచము, విశ్వమే మనకు జ్ఞానానికి ఆధారం. కాబట్టి మ్యాథమెటిక్స్ దీని మూలాలు అన్నది ఈ ప్రపంచము, విశ్వం నుండి సేకరించబడ్డాయి, భగవంతుడి నుంచే తీసుకోబడ్డాయి. అందుకే నారాయణ సమారంభం శంకరాచార్య మధ్యమం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరం అని మనం చెప్పుకుంటూ ఉంటాం. అంటే సమస్త జ్ఞానం భగవద్ ఇది దత్తం. వేదాలను అపౌరుషేయాలని ఎందుకన్నారంటే, జ్ఞానం అనేది భగవంతుడే సృష్టించిండు. ఆయన ద్వారా, ఆయన నాభి నుంచి పుట్టిన బ్రహ్మకు, బ్రహ్మ ద్వారా ఆయన మానస పుత్రుడైన వశిష్ఠునికి, వశిష్ఠుని ద్వారా ఆయన పుత్రుడైన అయినటువంటి శక్తికి, శక్తి ద్వారా ఆయన పుత్రుడైన పరాశరునికి, పరాశరుని ద్వారా ఆయన పుత్రుడైన వేదవ్యాసునికి, ఆయన తర్వాత ఆయన పుత్రుడైన శుకబ్రహ్మకు, ఆ తర్వాత గౌడ పాదాచార్యులు, గోవిందాచార్యులు, ఆదిశంకరాచార్యులు ఆయన నిర్మించిన ఈ మొత్తము పీఠాల ద్వారా ఈ అద్భుతమైనటువంటి జ్ఞానము పరంపరగా భగవంతుడి నుంచి మనకు అందజేయబడుతూ మనం కూడా మన విద్యార్థులకు అందజేస్తూ ఉన్నాం. ఇది భగవంతుడి నుండి లభించినటువంటి జ్ఞానం. అందుకే మ్యాథమెటిక్స్ కూడా పార్ట్ ఆఫ్ దిస్ నాలెడ్జ్. కాబట్టి మ్యాథమెటిక్స్ సంబంధించినటువంటి జ్ఞానం మనకు వేదాల నుంచి మనకు కనిపిస్తుంది. వేదాలలో కూడా ఈ గణిత శాస్త్ర పరిజ్ఞానం ఉంది. భారతదేశము అనంత కాల గమనంలో మనకు లెక్క కట్టలేనటువంటి సమయం నుంచి జ్ఞానాన్ని పంచుతూ ఉంది. భారతదేశం అంటే కర్మభూమి, ధర్మభూమి, వేదభూమి, పుణ్యభూమి. ఇది జ్ఞానభూమి. ఈ మట్టిలో పుట్టింది పరమ పావని సీత, ఇక్కడే రూపుదిద్దుకుంది భగవద్గీత, ఇక్కడే ప్రవహిస్తుంది గంగా మాత. హమ్ ఉస్ దేశ్ కే వాసి హై జిస్ దేశ్ మే గంగా బహతి హై అన్నట్టు గొప్ప దేశంలో ఆదిశంకరాచార్యులు చెప్తారు, 3 దుర్లభాలు: మనుష్యత్వం, ముముక్షత్వం, సద్గురుత్వం. ఇవి మామూలుగా లభించవు. ఎన్నో 84 కోట్ల జీవరాశులలో ఎంతో ఎంతో పుణ్యం చేసుకుంటే ఏ ఒక్క జీవరాశి మానవ జన్మ లభిస్తుంది. అట్లా పుట్టిన మనుషులలో కోట్లాది మంది మనుషులలో ఏ ఒక్కరికి మాత్రమే జ్ఞానాన్ని పొందాలనే కోరిక కలుగుతుంది, జ్ఞాన పిపాస, ముముక్షత్వం. అలా జ్ఞానం పొందాలని కోరుకునే వ్యక్తులలో ఏ ఒక్కరికో మాత్రమే సద్గురుత్వం లభిస్తుంది. అంటే నేను అనుకుంటే ఇక్కడ నాగర్ కర్నూలు జిల్లా వాసులు పుణ్యం చేసుకుని ఉంటారు. కల్వకుర్తి వాసులు అద్భుతమైన గొప్ప కవులు, కళాకారులు, మహాపురుషులు కల్వకుర్తిలో మనకు ఎవరి కలిగించిన ఆ విధంగా కనిపిస్తుంది. ఈ కల్వకుర్తి చేసుకున్న పుణ్యం, ఈ మట్టి వాసన కావచ్చు, ఈ నేల పవిత్రత కావచ్చు, ఇక్కడ 3 లభించినాయి. ఇట్లాంటి అద్భుతమైన గురువులు ఉన్నారు ఈ నాగర్ కర్నూలు జిల్లాలో. అందుకే మానవ జన్మ లభి ముముక్షత్వం, మనుష్యత్వం, ముముక్షత్వం, సద్గురుత్వం మనకు ఇక్కడ ప్రాంతానికి లభించిందని. మై డియర్ ఫ్రెండ్స్, వరల్డ్ జీనోమ్ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఫ్రాన్సిస్ కొలిన్ అన్నమాట. యూ కెన్ సెర్చ్ ఆన్ గూగుల్. హీ వాజ్ ఎన్ ఎథిస్ట్. దేవుడు అంటే ఆయనకు నమ్మకం లేదు. ఆఫ్టర్ కంప్లీటింగ్ ద వెరీ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ జీనోమ్, అంటే జీన్స్ మీద రీసెర్చ్ చేసిన తర్వాత, he wrote a book called The Language of God. అద్భుతం అనిపిస్తుంది. ఒక ఉమెన్ జీన్ డిఎన్ఏను కోడింగ్ చేస్తే దాన్ని చదవడానికి 30
వర్డ్స్ పర్ మినిట్ స్పీడ్లో చదివితే కూడా ఒక వ్యక్తికి 30 సంవత్సరాలు పడుతుందట ఒక డిఎన్ఏ చదవాలని. జస్ట్ ఇమాజిన్, భగవంతుని సృష్టి ఎంత అద్భుతమైనటువంటి సృష్టి భగవంతుడు చేసిండు. 84 కోట్ల జీవరాశులలో పశువులు, పక్షులు, మనుషులలో ఒక్కరి డిఎన్ఏ ఇంకొకరి డిఎన్ఏతో సిమిలారిటీ ఉండదు. ఎంత యూనిక్ క్రియేషన్ జరిగింది. ఈ ప్రపంచాన్ని, ఈ భగవంతుని సృష్టిని ఒక మ్యాథమెటిషియన్ గా మనం ఎంత అప్రిషియేట్ చేసినా తక్కువే అవుతుంది. కాబట్టి మ్యాథమెటిక్స్ బిగిన్స్ విత్ అబ్జర్వింగ్ ద నేచర్, అబ్జర్వింగ్ ద యూనివర్స్ మై డియర్ ఫ్రెండ్స్. అందుకనే అంత గొప్ప మేధావులు భారతదేశంలో ఉన్నారు. కాబట్టి ఈ యూనివర్స్లో ప్రపంచాన్ని అధ్యయనం చేయడం జరిగింది. మై డియర్ ఫ్రెండ్స్, ఒకవేళ మన ఇండియన్ హిస్టారికల్ పర్స్పెక్టివ్ మనం చూస్తే బిఫోర్ మెకాలే అండ్ ఆఫ్టర్ మెకాలే చదవచ్చు. మీ అందరూ తెలుసు వరల్డ్ ఫేమస్ ఫస్ట్ లా కమిషన్ చైర్మన్ లార్డ్ మెకాలే 1835లో ఆయన బ్రిటిష్ పార్లమెంట్ లో ఒక స్పీచ్ ఇచ్చిండు. ఏమిస్తాడు ఆయన అంటే, I have traveled across the length and breadth of entire India. I could not find a single person who is thief in this country. I could not find a single person who is beggar. Such moral values, such wealth I have seen in that country. I don't think that we would ever conquer the country until we replace the age-old education system which has been the backbone of the nation, by which what we want a true dominating nation. From now onwards, they become British. They like whatever is foreign. అదే బానిస భావజాలాన్ని పాదుకులపై విద్యా విధానాన్ని ప్రవేశపెట్టాలి. ఎందుకంటే ఆ దేశం గొప్పతనం అక్కడ ఉన్నటువంటి ఆ విద్యా విధానంలో ఉంది. యుగాల నుంచి వాళ్ళ విద్యా విధానంలో వాళ్ళకు ఆత్మాభిమానం, అలాంటి గొప్ప సంస్కృతి వాళ్ళలో అది నేర్పిస్తుంది. కాబట్టి అది ఉన్నంత వరకు వాళ్ళని మనం బానిసలుగా వాళ్ళని పరిపాలించలేము. వాళ్ళ అస్తిత్వాన్ని వాళ్ళు మర్చిపోయేటట్టు చేయాలి. వాళ్ళను దేనికి పనికిరాని ఒక క్లరికల్ మెంటాలిటీగా వాళ్ళని మనం ఒక యాంత్రిక మనుషులుగా తయారు చేస్తే తప్ప మనం కూర్చుంటారు, లేదంటే లేస్తారు. ఆ విధంగా వాళ్ళకు పూర్వ జ్ఞానాన్ని మొత్తం తీసేయాలి. అందుకని గొర్రె పిల్లని తీసుకుపోయి, ఒక పులి పిల్లని తీసుకుపోయి గొర్రెల మందలో వేసి పెంచితే పెద్దలైన తర్వాత గొర్రెలాగా ప్రవర్తిస్తుంది. దాని అస్తిత్వం తెలియదు. ఆ విధంగా మన పూర్తి అస్తిత్వాన్ని రూపుమాపే ప్రయత్నం చాలా జరిగింది. మై డియర్ ఫ్రెండ్స్, లెట్ us begin better late than never అన్నాడు. 70 సంవత్సరాలు అయిపోయింది. వాట్ హ్యాపెండ్ ఈస్ హ్యాపెండ్. బట్ యాజ్ ఎ టీచర్స్ ఆఫ్ మ్యాథమెటిక్స్, ఇట్ ఈస్ అవర్ మోరల్ రెస్పాన్సిబిలిటీ. మన గత వైభవాన్ని తెలుసుకోవాలి. లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, లాట్ ఆఫ్ రీసెర్చ్ ఇస్ గోయింగ్. చాలా మంది చాలా జీవితాన్ని త్యాగం చేసి చాలా గొప్ప గొప్ప విషయాలు మళ్ళీ వెనక్కి తీసుకొస్తున్నారు. యూ కెన్ సెర్చ్ గూగుల్ లేకపోతే యూట్యూబ్లో సెర్చ్ చేయండి. లాట్ ఆఫ్ రీసెర్చ్ ఇస్ గోయింగ్. పూర్వ వైభవాన్ని గురించి శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానంతో నిదర్శనాలు, ప్రూఫ్తో సహా మనం చూపించగలుగుతున్నాం. ఈరోజు ద్వారక కావచ్చు, మహాభారతం కావచ్చు, రామాయణం కావచ్చు, ఎగ్జాక్ట్ ప్రూఫ్స్ మనం ప్రొడ్యూస్ చేసి ప్రపంచాన్ని నిబరపరిచే విధంగా మన శాస్త్ర పరిజ్ఞానాన్ని, మ్యాథమెటిక్స్ నాలెడ్జ్ని చూపిస్తూ ఉన్నాం. మై డియర్ ఫ్రెండ్స్, వేదాలలో నెంబర్స్ గురించి ఉంది. ఏక, ద్వి, త్రి, చతుర్, పంచ, షట్, అష్ట, నవ, దశ, శత, సహస్ర, శత సహస్ర, ఇట్లా 10th పారాగ్రాఫ్ -12 వరకు నెంబర్స్ వాటి పేర్లు మీకు వేదిక దాంట్లో వేదాలలో దాని కరెక్ట్ చాప్టర్ వెర్స్తో సహా ఉంది. అంటే వేదకాలం అంటే యుగాల కాలం, భారతదేశం యొక్క కాలం. మీరు గెలీలియో పేరు వినుంటారు. గెలీలియో 1300 సంవత్సరం తర్వాత ఉన్నాడు. అంటే కేవలం 600 సంవత్సరాల పూర్వము గెలీలియో భూమి గుండ్రంగా ఉంటుందని చెప్పాడు. ఆ పాపానికి వాట్ నాన్సెన్స్ ఆర్ యు టాకింగ్ అని చెప్పి గెలీలియో వాస్ పుట్ ఇన్ జైల్.
ఏమైనా తిక్క ఉందా నీకు? భూమి గుండ్రంగా ఎట్లుంటుందా? కళ్ళకు కనిపిస్తుంటే భూమి గుండ్రంగా అని చెప్తావు, తిక్కలేసిందా నీకు అని చెప్పి జైల్లో పడేసారు గెలీలియో. ఎప్పుడు? కేవలం 500-600 సంవత్సరాల పూర్వం. కానీ మై డియర్ ఫ్రెండ్స్, జస్ట్ ఇమాజిన్, యుగాల ముందు భూగోళం అన్న భావన, నవగ్రహాలు అన్నటువంటి భావన భారతీయులకు భూమి గురించి కాదు, ఖగోళ శాస్త్రం గురించి, నవగ్రహాల గురించి, వాటి పరిమాణం గురించి, వాటి ఎక్కడ పరిస్థితి గురించి, వాటి గమనం గురించి our Indians know very well about not only the earth but all the planets and their size and their position and their motion. They calculate with utmost accuracy. అందుకనే గ్రహాలు ఎప్పుడు ఏర్పడతాయో మన వాళ్ళు చెప్పగలిగారు. ఈ సంవత్సరం కాదు, రాబోయే 100 సంవత్సరాల తర్వాత ఏ రోజు, ఎప్పుడు, ఏ నిమిషానికి సూర్యగ్రహణం, చంద్రగ్రహణం ఏర్పడుతుందో అంత పర్ఫెక్ట్ క్యాలిక్యులేషన్ అంటే అట్లాంటి మ్యాథమెటిక్స్ కు మనమే వారసులం, భారతీయులం. అద్భుతమైనటువంటి ప్రక్రియ మిత్రులారా ఇది. భారతదేశంలో ఇంత జ్ఞానం ఉంది అనడానికి ప్రత్యక్ష నిదర్శనం ఈ పంచాంగం. అంటే ఖగోళ శాస్త్రాన్ని వడపోసింది మనవాళ్ళు. ఈ గెలీలియో, కోపర్నికస్, ఇట్లాంటి మహానుభావులు పుట్టగలను వేల సంవత్సరాలు. ఊహించుకోవాలి, అప్పుడు సెటిలైట్స్ లేవు, ఈ టెక్నాలజీ లేదు. కేవలం బై అబ్జర్వేషన్, జ్ఞాననేత్రం అంటాం కదా, అబ్జర్వేషన్స్ ద్వారా భారతీయ మునులు, ఋషులు, దే ఆర్ ఆల్ సైంటిస్ట్, ఇలాంటి గొప్ప గొప్ప ఆవిష్కరణలు చేయడం మనకు ఆశ్చర్యాన్ని, అద్భుతాన్ని కలిగిస్తుంది. భారతీయులు మనకు గర్వపడాలి. ఈ విధంగా వాటి వ్యాసార్థం, ఇప్పుడు పై అన్నది అట్లా భారతీయుల కంట్రిబ్యూషన్, పై విలువ అంటే ఒక్కొక్క గ్రహము దాని వ్యాసార్థాన్ని లెక్కించడం, భూపరిధికి వ్యాసానికి ఉండే నిష్పత్తి మనకు తెలుసు. రేషియో బిట్వీన్ డయామీటర్ అండ్ ద పెరిమీటర్ ఆఫ్ సర్కిల్ ఇస్ పై. పై కాన్సెప్ట్ మనమే జనరేట్ చేసినాము ఫర్ ద రీసెర్చ్ ఆఫ్ సెలెస్టియల్ బాడీస్. ఆకాశంలో ఉన్న గ్రహ నక్షత్రాలను అధ్యయనం చేసినాం. ఇక్కడ నుంచే వాటి దూరాన్ని లెక్కించినాం. భూమి నుంచి సూర్యునికి ఎంత దూరం ఉంటుంది అంటే సూర్యుడి వ్యాసార్థానికి 108 రెట్లు. భూమి నుంచి చంద్రుడికి ఎంత దూరం ఉంటుంది అంటే చంద్రుడి వ్యాసార్థానికి 108 రెట్లు. సో దట్స్ వై 108 is treated as most auspicious number. చాలా పవిత్రమైన నెంబర్ అంటాము. దాని నుంచి 9 కూడా మనం లక్కీ నెంబర్ తీసుకోవడం. దాని వెనకాల కూడా భారతదేశంలో ప్రతిదీ సైన్సే. అందుకే వివేకానంద ఏమంటాడంటే టెస్ట్ ద రిలీజియన్ ఇన్ ద ల్యాబ్ దెన్ యాక్సెప్ట్ అంట. ప్రతిదీ కూడా ల్యాబ్ లో పరీక్ష చేయండి, శాస్త్రయుక్తంగా సైంటిఫిక్ గా ఉంటేనే యాక్సెప్ట్ చేయమంట. మన దగ్గర ప్రతిదీ సైన్స్ లేకుండా ఏది లేదు. ప్రతి దాంట్లో మ్యాథమెటిక్స్ ఇన్వాల్వ్ అయి ఉంది. మిత్రులారా, వంట చేయడం, పంట పండించడం, పాట పాడడం, ఆట ఆడడం, ఎక్కడ చూసినా అక్కడ మ్యాథమెటిక్స్ అనేది ఉంటుంది. మ్యాథ్స్ లేకుండా ఏ భావన లేదు. ఇన్ఫాక్ట్ ద డెవలప్మెంట్ ఆఫ్ మ్యాన్ కైండ్ ఇస్ ద డెవలప్మెంట్ ఆఫ్ మ్యాథమెటిక్స్. మ్యాథమెటిక్స్ లేకుండా యూ కెనాట్ ఇమాజిన్ ద డెవలప్మెంట్. జంతువులు ఎందుకు డెవలప్ కాలేదు? బికాస్ దే డోంట్ నో మ్యాథమెటిక్స్. మనుషులే ఎందుకు డెవలప్ అవుతూ ఉన్నారు? 1000 సంవత్సరాల ముందు జంతువులు ఎట్లా జీవిస్తున్నాయో ఇప్పుడు అట్లనే జీవిస్తున్నాయి. వాటి జీవిత పరిమాణం అనేది లిమిటెడ్గా ఉంటుంది. అవి ఇల్లు కట్టుకో, బట్టలు కట్టుకో, అవి ఎట్లా బతకాలో అట్లనే బతుకున్నాయి 1000 సంవత్సరాలు. కానీ ఆది మానవుడి నుంచి, గుహలలో ఉన్న కాలం నుంచి ఈ రోజుకు ప్రతినిత్యం కొత్త కొత్త ఆవిష్కరణలు చేసుకుంటూ మనిషి అభివృద్ధి పదంలో దూసుకుపోవడానికి అగ్గిపుల నుంచి అంతరిక్షం వరకు ఎక్కడ తీసుకున్నా దాంట్లో శాస్త్ర సాంకేతిక నైపుణ్యం లేనిది ఏ డెవలప్మెంట్ జరగదు. వ్యవసాయం కావచ్చు, వాణిజ్యం కావచ్చు, వర్తకం కావచ్చు, వైద్యం కావచ్చు. ఒకప్పుడు డాక్టర్లు వైద్యం చేయాలంటే కడుపు వస్తుందంటే కడుపు పోసి చూసి పుట్లేసేది తప్ప చేసేది కాదు. ఈరోజు అన్ని రంగాలలో టెక్నాలజీని ప్రవేశపెట్టినాం. అన్ని రంగాలకు మనం వాటి అవసరాలను తీర్చుతూ ఉన్నాం. ఈరోజు డాక్టర్లు స్కానింగ్ చేసి ఆపరేషన్ లేకుండా ట్రీట్మెంట్లు, నానో టెక్నాలజీని కూడా ఉపయోగిస్తున్నారు. దట్ ఈస్ ద కంట్రిబ్యూషన్ ఆఫ్ మ్యాథమెటిక్స్, ఇంజనీరింగ్, టెక్నాలజీ. ఎంతో మంది మేధో మదనం చేసి జీవితాలను త్యాగం చేసి కొత్త కొత్త ఆవిష్కరణలు ఇప్పటికీ చేస్తూ ఉన్నారు. కాబట్టి మనిషి సృష్టికి ప్రతి సృష్టి చేయగలుగుతున్నాడు. ఈ
ఈరోజు విశ్వామిత్రులు ఎక్కడో లేరు, మన దగ్గరనే ఉన్నారు. రోబో టెక్నాలజీ వచ్చింది, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వచ్చింది. రాబోయే రోజులలో సృష్టికి ప్రతి సృష్టి జరుగుతుంది, ఇప్పటికే జరుగుతుంది. మనం ఈక్వేషన్స్ రాసి ఎగ్జిక్యూట్ చేస్తే గ్రాఫిక్స్ మీద బాహుబలిలో చూసినాం మహిష్మతి సామ్రాజ్యాన్ని, మహాభారతాన్ని కలిగి ఒక కళ్ళ ముందు పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ చూపించగలుగుతూ ఉన్నారు. ఇట్ ఈస్ ద మ్యాజిక్ ఆఫ్ మ్యాథమెటిక్స్. కాబట్టి ఇందు కలదు అందు లేదు అనే సందేహం వలదు. ఎందెందు వ్యక్తిని చూసినా మ్యాథమెటిక్స్ అందందు కలదు అనడంలో ఎటువంటి సందేహం లేదు మిత్రులారా. అట్లాంటి మ్యాథమెటిక్స్ పిల్లలకు రుచి చూపించాలి. దాని గొప్పతనం తెలియజేసినప్పుడు డెఫినెట్లీ దే గో ఫర్ ఇట్. ఏమైనా సరే నేను మ్యాథ్స్ నేర్చుకోవాలి, అసలు చదువు అంటే మ్యాథ్స్ రా అని చెప్పేవానికి అర్థమైనప్పుడు మనం పిల్లలకు ముందు మ్యాథ్స్ చెప్పే కంటే వాళ్ళను మోటివేట్ చేయడంలో, స్ఫూర్తి నింపడంలో మ్యాథ్స్ అంటే ఏముంటుందని ఏముండదు, బోర్ ఉంటుంది అని. మ్యాథ్స్ ఈజ్ నాట్ బోరింగ్, ఇట్ ఈస్ డేరింగ్, ఇట్ ఈస్ కేరింగ్ మై డియర్ ఫ్రెండ్స్. అది పిల్లలకు చెప్పాలి. అసలు ఇదిరా మన జీవితానికి పనికొచ్చేది, దీనివల్లనే అభివృద్ధి అనేది జరుగుతుంది. ప్రతి క్షణం మనం నిద్ర లేచినప్పటి నుంచి పడుకునే వరకు మనం వాడుతున్న ప్రతి సౌకర్యాలు ఇప్పుడు ఒకప్పుడు పక్కూర్లో చచ్చిపోతే 10 రోజులు పట్టి తెలుసుకోవడానికి, అమెరికాలో ఎక్కడో జింబాబ్వే మారుమూల దీవిలో ఏం జరిగిందో ఇప్పుడు అంతరిక్షంలో జరిగి కూడా ప్రత్యక్ష ప్రసారంగా చూడగలుగుతున్నామంటే దట్ ఈస్ ద మ్యాథమెటిక్స్ పుణ్యం, మన కంట్రిబ్యూషన్. ఇట్లాంటి అద్భుతమైన సబ్జెక్టు మ్యాథమెటిక్స్ మై డియర్ ఫ్రెండ్స్. సో ఈ మ్యాథమెటిక్స్ను మొదటి నుంచి మనం చూస్తే మ్యాథమెటిక్స్లో కూడా కథలు ఉంటాయా సార్, మ్యాథమెటిక్స్లో కూడా జోక్స్ ఉంటాయా సార్, అది మనం అన్ని క్రియేట్ చేసిన వాళ్ళం దిగి ఒక పెద్ద లెక్క. మన కథలు రాయడం, జోక్స్ వేయడం, పాటలు పాడడం, మనం దిగకపోతేనే మనం దిగితే వారు వన్ సైడే. మ్యాథమెటిక్స్ ఇంతవరకు ఉన్నారు అనుకుంటారు, అదే కలెక్టర్లు ఐఏఎస్ కావాలంటే సిసిహెచ్సి నథింగ్. అప్పుడు ఏంటంటే మనకు లక్షల కోట్ల జీతాలు ఇచ్చేది, మ్యాథ్స్కి టైమే లేదు, పాస్ అనే ఉద్యోగం, జీతం, ఇవి ఇక్కడ చూసే అవకాశం లేకుండా ఈ మధ్యలో మన పిల్లలు కూడా ఐఏఎస్లు ఐపీఎస్లు వీళ్ళు దిగినాక వీళ్ళకే వస్తారు. ఎందుకంటే సూపర్ బ్రెయిన్స్ కాబట్టి వీళ్ళు రానంత వరకే. అదే చాలా వరకు మ్యాథమెటిక్స్ ఈజ్ ఎలిజిబుల్ ఫర్ ఆల్ కైండ్ ఆఫ్ జాబ్స్. కొందరు రాంగ్ మెసేజ్ ఇస్తారు, నువ్వు ఐఏఎస్ కావాలంటే సిసి తీసుకో, హెచ్సి తీసుకో, ఇట్లా కాదు. ఎందుకు తప్పుదారి పట్టియాలి? మ్యాథ్స్ నేర్చుకున్నాడు ఏదైనా చేయొచ్చు కదా. అందుకని పిల్లల మనోభావం దెబ్బతినే విధంగా రాంగ్ గైడెన్స్ ఇవ్వద్దు. వారికి నిజంగా ఇంట్రెస్ట్ ఉండి ఇలాంటి మ్యాథమెటిక్స్ ఎలిజిబిలిటీ ఉంటే మ్యాథ్స్ చదువు పెట్టాలని చెప్పి ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఉంది. మ్యాథ్స్లో కూడా మనం అద్భుతాలు సృష్టించవచ్చు మిత్రులారా. జోక్స్ అంటే అన్ని క్రియేట్ చేయొచ్చు, మన లెక్క కాదు. కాకపోతే సమస్యలకు పరిష్కారాలు వెతుకున్న వాళ్ళము ఆ జోక్స్ రాయడానికి గొప్ప విషయం కాదు, అది కూడా మనం అద్భుతంగా రాయొచ్చు. మనకు రామాయణంలో మ్యాథమెటిక్స్ కనిపిస్తుంది. వాల్మీకి మహర్షి ఋతువుల గురించి, ఆస్ట్రానమీ గురించి, నేచర్ గురించి, తర్వాత హెల్త్ గురించి అద్భుతమైన విషయాలు ఉన్నాయి. అందులో రావణ సంహిత అనే పుస్తకం కూడా ఉంది. రావణాసురుడు కూడా ప్రత్యక్షంగా చాలా మహా పండితుడు. ఇప్పుడు పండితుడు అంటే నిష్కామ కర్మ యోగి అంటారు. ఎవరి కర్మలైతే జ్ఞానాగ్ని దగ్ధ కర్మ, ఇగ్నోరెన్స్ గా చేసేది అసలు పనే కాదు, అది మూర్ఖత్వం. జ్ఞానంతో చేసేదే పని. ఏది ఎందుకు చేస్తున్నామో దానికి సంబంధించిన జ్ఞానం ఉండాలి, అది లేకపోతే వేస్ట్. మ్యాథ్స్ చెప్పేటప్పుడు కూడా అప్లికేషన్ ఓరియంటెడ్గా పిల్లలు సార్ ఇవన్నీ ఎందుకు సార్ మనకి ఇక్కడ మనకు వస్తాయి సార్ ఇవన్నీ అడిగితే వాళ్ళకి మనం చెప్తే వాళ్ళు అద్భుతంగా ఫీల్ అవుతారు. అరే ఇక్కడ బటన్ నొక్కితే ఈక్వేషన్ రాసి రాకెట్ పుడుతుందిరా, ఎక్కడ పడాలో అక్కడ పడుతుంది, మ్యాథ్స్ అంటే ఇట్లాంటి అద్భుతాలు చేస్తుందని చెప్పినప్పుడు వాళ్ళకు దీనివల్ల ఇట్లాంటి ఉపయోగాలు ఉంటాయని మనం అప్లికేషన్ ఓరియంటెడ్గా ఇలాంటి హిస్టారికల్ ఇంపార్టెన్స్. సో రామాయణంలో జటాయువు మిత్రులారా, ఇది ఈ ఆస్ట్రానమీ, జ్యోతిష్యం, అబ్సల్యూట్ సైన్స్. ఎందుకంటే ఇది ఏదో క్రికెట్ పురాణంకి కూర్చొని రాసింది కాదు, ఇది అబ్సల్యూట్ సైన్స్. గ్రహాలు వాటి స్థితిగతులు, వాటి గమనాలను లెక్కించి ఎప్పుడు ఈ యాంగిల్ బిట్వీన్ సన్ అండ్ మూన్ 0 అవుతుందో, స్ట్రేట్ లైన్లో వస్తుందో అప్పుడు ఎక్లిప్స్ ఏర్పడుతుంది. తర్వాత ఎంత స్పీడ్లో తిరుగుతున్నాయి భూమి సూర్యుని చుట్టూ తిరగడానికి
సంవత్సర కాలం పడుతుంది. అదేవిధంగా భూమి తన చుట్టూ తాను తిరగడానికి 24 గంటలు పడుతుంది. అదేవిధంగా బృహస్పతి సూర్యుని చుట్టూ తిరగాలంటే 12 సంవత్సరాలు పడుతుంది. ఇదంతా క్యాల్కులేషన్స్ ఇప్పుడు ప్రూవ్ చేస్తున్నాం. మనోళ్ళు 1000 సంవత్సరాల ముందు ప్రూవ్ చేసింది. అదే శని సూర్యుని చుట్టూ తిరగాలంటే 30 సంవత్సరాలు పడుతుంది. వెరీ స్లో ప్లానెట్, 30 సంవత్సరాలు పడుతుంది మై డియర్ ఫ్రెండ్స్. అందుకే ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే దాన్ని స్టడీ చేస్తే అద్భుతమైన విషయాలు బయటపడతాయి. అందుకే ద బ్యాడ్ నెంబర్ అంటే ఏమంటారు, సాయసత్వాన్ని శని పట్టిందిరా. అదేదో ఒకటి చెప్పిన కథ కాదు. శని 7.5 సంవత్సరాలు ఉంటుంది. ఎందుకు అంటే భూమి శని రెండు కూడా సూర్యుని చుట్టూ తిరుగుతున్నాయి. భూమి స్పీడ్గా పోతుంది, శని స్లోగా పోతుంది. భూమి సంవత్సరం కాలంలో సూర్యుని చుట్టూ తిరిగితే 30 సంవత్సరాల స్పీడ్లో ఇది తిరుగుతుంది. అంటే ఒక కార్లో పోతుందో నడుచుకుంటూ పోతుంది. అయితే ఎప్పుడైతే ఎంటర్ అయ్యి రెండు ఒకటి క్రాస్ చేసి బయటికి వెళ్ళిపోవడానికి 7.5 సంవత్సరాలు పడుతుంది. ఒక ప్లేస్లో దాని షాడో కానీ దాని ఎఫెక్ట్ కానీ ఎంటర్ అయ్యి ముందుకు వెళ్ళిపోతుంది. ఇది కళ్ళకు కనిపిస్తుంది. అమావాస్య రోజు సముద్రం దగ్గరికి పోండి, ఆటుపోట్లు అనిపిస్తాయి. కళ్ళకు కనిపిస్తుంది కదా. చంద్రుని ప్రభావం భూమి మీద ఉన్నప్పుడు ప్రతి గ్రహ ప్రభావం ఉంటుంది ఒకదాని మీద ఒకటి. లా ఆఫ్ అట్రాక్షన్. దిస్ ఈజ్ ఆల్సో మెటాఫిజిక్స్ సైన్స్. ఆన్ దిస్ ఆల్సో లాట్ ఆఫ్ రీసెర్చ్ ఇస్ గోయింగ్ ఆన్. రీసెంట్లీ ఐ హ్యాడ్ ఎ వండర్ఫుల్ కాన్సెప్ట్. ఒక అబ్బాయి బిట్స్ బిలానీలో పోయి వాళ్ళ రిలేటివ్స్ ఉంటే ఒక రూమ్లో కూర్చొని ఫోటో తీసుకున్నాడు. అబ్బాయి బిట్స్ బిలానీలో సీట్ వస్తే నా అదృష్టం ఇట్లా బాగుంటుంది. ఇంట్లో వచ్చి వాళ్ళ రూమ్లో ఫోటో అతికించి రోజు ఆ ఫోటో చూస్తూ ఆ అబ్బాయికి బిట్స్ బిలానీలో సీట్ వచ్చింది. సీట్ వచ్చి అదే హాస్టల్లో సీట్ అలాట్ అయింది, అదే రూమ్లో సీట్ అలాట్ అయింది. మై డియర్ ఫ్రెండ్స్, సో మెనీ ఎగ్జాంపుల్స్ ఆర్ దేర్. లా ఆఫ్ అట్రాక్షన్, యద్భావం తద్భవతి. మీకు ఓం శాంతి సినిమా షారుఖ్ ఖాన్ చూస్తే దాంట్లో ఒక డైలాగ్ ఉంటుంది, जब तुम किसी चीज को सच्चे दिल से चाहे तो सारे कायनात तुम्हारे मदद करने में लग जाएगा అని చెప్పి. నిజంగా హృదయపూర్వకంగా ఎవరైనా సరే దేని గురించి అయినా కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటే ప్రకృతి కూడా నీకు సహకరిస్తుంది, అది నీకు సిద్ధిస్తుంది. చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. మన తెలంగాణ యోగా దాదాపు సాధించుకున్నాం. అనేక అద్భుతమైన విషయాలు చాలా మంది కూడా వీటిని రామానుజన్ కూడా మనకు తెలుసు. ఆయన ఒక స్టేట్మెంట్ ఇస్తాడు, ఈక్వేషన్ హెస్ నో మీనింగ్ ఫర్ మీ అన్లెస్ ఇట్ ఎక్స్ప్రెస్ థాట్ ఆఫ్ గాడ్ అని. ఆయన ప్రతి సమీకరణం భగవత్ ఒక పవిత్ర భావన అందులో ఉంది అని చెప్పి రామానుజన్ చెప్తున్నాం. ఎందుకంటే ఆ విధంగా బతకండి. మన ప్రహ్లాదులాగా ఏమంటారు ప్రహ్లాదుడు, ఆయన స్థితి ఎట్లా ఉంది అంటే నారద మహర్షి ధర్మరాజుతో చెప్తాడు, పానీయంబులు త్రాగుచున్ కుడుచుచున్ భాషించుచున్ హాసలీలా నిద్రాదులు సేయుచున్ సంతత శ్రీహరి పాద పద్మయుగలి చింతామృతాస్వాద సంధానుడై మరచన్ సురారిసుతుండు ఏతద్ విశ్వం అని చెప్పి ధర్మరాజుతో చెప్తాడు. అంటే తినుకుంటూ తాగుకుంటూ మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ ఆడుకుంటూ పండుకొని కూడా ఎప్పుడు ఆయన నారాయణ పాద పద్మ యుగలి చింతామృతాస్వాద సంధానుడై మరిచని ఏతద్ విశ్వము. ఒక విద్యార్థి చదువుకోవాలంటే చదువు మీద ఆ విధంగా మనసు ఉండాలి. ఆయన భగవంతుడి మీద పెట్టవచ్చు. చదువు మీద పెడితే వాడు అనుకున్నది తప్పకుండా సాధించగలుగుతారు. రామానుజన్ అట్లా పెట్టింది కాబట్టి ఆయనకు అద్భుతమైన విషయాలు. వాట్ ఈస్ స్పెషాలిటీ అబౌట్ రామానుజన్ అంటే ఈ నెవర్ వెంట్ టు ఫార్మల్ ఎడ్యుకేషన్. కాలేజీకి పోలేదు, కోచింగ్లు తీసుకోలేదు, యూనివర్సిటీ లైబ్రరీలలో వాళ్ళకు ఆయన నేర్పించలేదు. అమ్మవారే నాకు కనిపించింది అంట. ఈక్వేషన్స్ ఆయనకు ఆయన మనోఫలకం మీద కనిపించినాయి. అద్భుతమైనటువంటి ఆవిష్కరణలు చేయగలిగింది. సో దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ ఇండియన్ మ్యాథమెటిక్స్, ఇండియన్ స్పిరిచువాలిటీ, ఇండియన్ వే ఆఫ్ అప్రోచ్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్స్. కాబట్టి అద్భుత ఆవిష్కరణలు జరిగినాయి. సో రామాయణంలో జటాయువు రాముడికి చెప్తుంది. ఏం చెప్తుంది అంటే సీతాపహరణం జరిగి ఏడ్చుకుంటూ తిరిగితే జటాయువు కలిసి నేను కాపాడే ప్రయత్నం చేసినా కానీ దుర్మార్గుడు నన్ను చేతులు నరికేసిండు అని, నువ్వు ఏం భయపడదు, బాధపడదు రామచంద్ర. ఏ ముహూర్తంలో సీతమ్మ అపహరించబడ్డదో ఆ ముహూర్తంలో ఏది అపహరించబడ్డా సంవత్సరంలో తిరిగి పొందుతావు.
అయితే ఇట్లాంటి ప్రిడిక్షన్స్ కూడా ఉన్నాయి. అంటే ఇలాంటి అద్భుతాలు మనకు ఎన్నో కనిపిస్తాయి. అందుకనే రామాయణం నుంచి మనం ఆ విధంగా తీసుకుంటే మహాభారతంలో ధర్మరాజు మ్యాథమెటిక్స్ చదువుతున్నాం. ఆయన యుద్ధంలో ఓడిపోయిన తర్వాత అరణ్యవాసం వెళ్ళి ఉట్టిగా కూర్చోలేదు. మహర్షుల వద్దకు వెళ్ళి మ్యాథమెటిక్స్ జ్ఞానం, అక్షయ జ్ఞానం అంటున్నారు, అక్షయ విద్యను నేర్చుకున్నాం. దానివల్ల ఆయనకు ఎట్లాంటి సూపర్ పవర్స్ వచ్చాయంటే చింత చెట్టు దగ్గరకు వెళ్ళి చింత చెట్టు మీద ఆకులు ఎన్ని ఉన్నాయంటే ఇట్లా చూసి ఈ చెట్టు కింద ఆకులు ఉన్నాయని చెప్పగలిగిన మహాపరిజ్ఞానం వచ్చింది. వివేకానంద కూడా ఉంది ఇట్లాంటి జ్ఞానం. ఒకసారి ఆయన లైబ్రరీకి వెళ్ళి రోజు ఒక పుస్తకం తెప్పించుకొని చదువుతూ ఉంటాడు, ఇంత పుస్తకాలు. మళ్ళీ సాయంత్రానికి వెళ్ళి రిటర్న్ చేస్తూ ఉంటాడు. ఆ లైబ్రరీని తిడతాడు, మీకేం టైం పాస్ పొద్దుగోపు వస్తుందా, నన్ను ఇబ్బంది పెడుతున్నారు, ఎందుకు తీసుకుపోతున్నారు, ఎందుకు తీసుకొచ్చిస్తున్నారు, ఏందని అడిగితే ఆయన వచ్చి వివేకానంద చెప్తాడు, సార్ చెప్తున్నాడు ఆయన. ఎందుకు చెప్తున్నాడు అంటే నువ్వు తీసుకుపోతున్నావు ఎందుకు తీసుకుపోతున్నావు అని చెప్తాడు. అయితే నేనే వస్తా అని పోతాడు. ఏమైంది బాబు అంటే నువ్వు ఎందుకు తీసుకుపోతున్నావు, ఈ గ్రంథం తీసుకుపోయి సాయంత్రం తెచ్చిస్తుంది. ఎందుకు చదివినా ఏం సంవత్సరం జీవితం మొత్తం కూర్చుంటే కూడా ఇది చదివే పరిస్థితి లేదు, ఇంత గ్రంథాలు నువ్వు పొద్దున తీసుకుపోయి సాయంత్రం పెట్టిస్తావు అంటే చదివిన బాబు నేను, నువ్వు తీసుకో ఆ పుస్తకాన్ని నీ ఏ పేజీ అన్నా తీసి అడగాలి, ఆ ఏ పేజీ మరి చెప్పాలి ఏముందో చెప్తాను. ఆయన చూస్తానే 2-3 అడుగుతాడు, అడిగి కాబడుతున్నాడు, మహాబాబా క్షమించున్నాను అంటే కాన్సన్ట్రేషన్ వల్ల ఇలాంటి అతీత శక్తులు కూడా మన మహానుభావులు సాధించారు. కాబట్టే ఎక్కడ నేను పరిజ్ఞానం భూమి మీద కూర్చొని ఆ నవగ్రహాల గురించి తెలుసుకునే అద్భుతమైన ఆ జ్ఞానాన్ని మన వాళ్ళు పొంది మనకు పరంపరగా అందించిండు. ఇట్లాంటి ధర్మరాజు అక్షయ విద్య నేర్చుకున్నాడు. యుద్ధం అయిపోయిన తర్వాత ఇక అందరు చనిపోయారు, ఆ సీట్ కాల్ చేసి నేను వచ్చి కూర్చుంటానని అడగాలి కదా బయట. ఇంక కృష్ణుడు పాండవులు కలిసిపోతారు. ధృతరాజుడు మహామేధావి కనికలు అంతా అయిపోయినా కూడా మంచి డైలాగ్ కొట్టాడు, నాయన మా దుర్యోధనుని మూర్ఖత్వం వల్ల లక్షలాది మన ప్రాణాలు కోల్పోయినాయి కదా ధర్మ బిడ్డ అంటే ఇండైరెక్ట్ గా దుర్యోధనుడు ఎంత కారణమో నువ్వు కూడా అంటే మీ ఇద్దరు కొట్టాన్ని చంపారు అని ఒక నిండా పట్టణం చేస్తాడు. వెంటనే ధర్మరాజు, ఇదంతా భారతంలో ఉంది, ఎన్ని లక్షల మంది చనిపోయారు, ఎన్ని లక్షల గుర్రాలు చనిపోయినాయి, ఎన్ని లక్షల ఏనుగులు చనిపోయినాయి, ఎన్ని లక్షల రథాలు కోల్పోయినాయి చెప్తాడు. ఆశ్చర్యంగా ఇవన్నీ నువ్వు లెక్క పెట్టిన యుద్ధం చేసుకుంటే ఇదే పని మనం లెక్క పెట్టినాం అంటే అంత మ్యాథమెటిక్స్ పరిజ్ఞానం. ఉత్తర గోపురాణంలో 11 సంవత్సరాల అజ్ఞాతవాసం, 1 సంవత్సరం అరణ్యవాసం. ఉత్తర గోపురాణంలో అర్జునుడు బాణాలు తీసుకొచ్చి వీళ్ళని దాడి చేశాడు, ఎత్తుకుపోతుంది. దుర్యోధనుడు కావాలని మీరు బయటికి రావాలని ప్రయత్నం చేస్తారు. పని అయిపోయింది, పర్పస్ సాల్వ్ అయింది. 11వ సంవత్సరం 12వ సంవత్సరం పూర్తి కాలేదు, వాళ్ళని గుర్తించడము కండిషన్ ప్రకారం మళ్ళా 11 అరణ్యవాసం, 1 సంవత్సరం అజ్ఞాతవాసం అని ఎదుర్కొంటాడు. భీష్ముడు పిలిచి అంటే మూడు కూడా అది నిన్నటికే అయిపోయింది, క్యాలిక్యులేషన్ రాకపోతే మ్యాథ్స్ నేర్చుకుంటాం, అందుకే చదివిస్తే చదవాలి. ప్రహ్లాదుడు చెప్పాడు కదా, వాడు 3 లోకాలు అష్టదిక్పాలను దగ్గరగా పంపిస్తున్నాడు హిరణ్యకశిపుడు. వాడికి మ్యాథ్స్ చదువు ఎందుకు చదువుకోవాలి? చదివితే ఉద్యోగం వస్తుంది. ఎందుకు ఉద్యోగం? మనం పైసలు సంపాదించు బాగా. దిస్ ఇస్ నాట్ ద పర్పస్ ఆఫ్ ఎడ్యుకేషన్. జ్ఞానం కోసం చదవాలి, మంచి కోసం చదవాలి. ఎడ్యుకేషన్ ఇస్ ఏమంటారు, అది అసతం మా సద్గమయ, తమసు మా జ్యోతిర్గమయ, మృత్యుడు మా అమృతంగమయ. దిస్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ఎడ్యుకేషన్. జీవితాన్ని మృత్యువు లేకుండా అమృతత్వమైన శాశ్వత యశస్సు, కీర్తి, శరీరం పోయినా పర్వాలేదు, నీ కీర్తి శాశ్వతంగా లభించడం దానికోసం చదవాలి కానీ పైసల కోసం, డబ్బు కోసం, ఉద్యోగాల కోసం చదవడం కాదు. అది సెకండరీ వస్తాయి, కానీ ఈ పర్పస్ గొప్ప లక్ష్యం కోసం మనం చదవాలి. జీవితం చరితార్థం చేసుకోవడానికి, పరమ పురుషార్థం పొందడానికి చదువు మనకు దోహదపడుతుంది. చదువు యొక్క ఉద్దేశం, అందుకోసం చదవాలని ప్రహ్లాదునికి చెప్తాడు. చదవని వాడు అగ్నుండడు, చదివితే సత్ వివేక చతురత కలుగును. చదువంగా వారి జనులకు చదివించదా ఆర్యుల వద్ద చదువు ఉంటుంది. ఆయన దగ్గర డబ్బు ఉంది, అధికారం ఉంది, అన్నీ ఉన్నాయి, మళ్ళీ వాళ్ళకు ఎందుకు చదువు నేర్పిస్తున్నాడు అంటే పైసల కోసం కాదు ఆయన చదవడము.
వాట్ ఈస్ గుడ్ అండ్ బ్యాడ్ డిస్క్రిమినేషన్ అనేది చదువు వల్ల వస్తుంది. సత సత్, సత్యము అసత్యము అని తెలుసుకునే వివేక చతురత కొరకు చదువుకున్నాడు అని చదివిస్తాడు. మనం కూడా పిల్లలకు కేవలం డబ్బు కోసమో ఉద్యోగం కోసమో కాదు, జీవితంలో సత్యము అసత్యము అనే వివేకాన్ని, నాలెడ్జ్ కంటే గొప్పది విజ్డమ్. ఆ గొప్ప విజ్డమ్ను పొందడానికి మనం చదవాలి అన్న అలాంటి అద్భుతమైనటువంటి మనకు హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్స్ మ్యాథమెటిక్స్లో ఉన్నాయి. ఇక క్యాల్కులేషన్స్ కూడా మహాభారతంలో ఉంది.